సంఘంలో ఉంటూ సంఘంలో జీవిస్తూ దేవుడు మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ కూడా ఎన్నో అపవిత్రపు కార్యాలు చేస్తూ ఉన్నారు నాటి ప్రజలు. క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా, ఆత్మీయులను చెప్పుకుంటూ కూడా ఇదిగో విడిగా తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అయితే నా దేవుడు అంటున్నాడు, యేసయ్య కోసం జీవించాలనుకుంటున్నా నీవు ఎలా బ్రతకాలో తెలుసా, ఎలా జీవించాలో తెలుసా? పాపము జోలికి వెళ్ళకుండా. పౌలు అంటున్నాడు, పౌలు పరిశుద్ధుడు, మా పరిశుద్ధుల జాబితాలో ఉన్న ఒక వ్యక్తి పౌలు. అపోస్తలుడనే బిరుదు పొందుకున్న వ్యక్తి పౌలు. ఈ పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ఇదిగో నా కుమారుడా, పాపము జోలికి వెళ్ళొద్దు, యవనిచ్చలకు వెళ్ళొద్దు, యవనిచ్చను పారిపో. వాటి జోలికి నీవు వెళ్ళొద్దు. మరి